నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెండింగ్ డీఏ, పీఆర్సీల వల్ల ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ అండి. సో, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ అప్పుడు 43% గాని, 30% గాని సాధారణ విషయం అయితే కాదు. సో, అవి నిజానికి గొప్పగా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో మనం ఆ ప్రభుత్వం గొప్పతనాన్నయితే ఒప్పుకోవాలి. అదే సమయంలో సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం, డీఏలు ఇవ్వకపోవడం, ఇతర బిల్లులు చెల్లించకపోవడము, చెల్లించలేని స్థాయిలో ఆర్థిక వ్యవస్థను దిగజారేలా చేయడం వారి వైఫల్యంగా అయితే భావించవచ్చు గత ప్రభుత్వం. ఆ స్థాయి పీఆర్సీలను మనం ఇప్పుడు ఊహించలేము. ఇప్పుడున్న ప్రభుత్వం ఇవ్వదు. కేసీఆర్ ఉన్నా కూడా ఇవ్వరు. మరో ప్రభుత్వం ఉన్నా ఇవ్వదు. కాకపోతే ఉన్నంతలో మెరుగ్గా ఇస్తూ, సాధ్యమైనంత త్వరగా ఇస్తూ, బకాయిలు లేకుండా సాధారణ స్థాయికి తీసుకొని రావడం అనేది ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న బాధ్యత. సో, అది ఎలా సాధించుకోవాలంటే, అలా సాధించుకోవాల్సిన బాధ్యత మన సంఘ నాయకుల పైనే ఉంది. కాబట్టి, ఇప్పుడు ఉద్యోగ సంఘ నాయకులైతే ఆగస్టు 15థ్ అయితే డెడ్‌లైన్ ఇచ్చారండి. సో, ఆగస్టు 15థ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ ఎటువంటి నిర్ణయము రాని పక్షంలో ఉద్యమ కార్యాచరణకు తగ్గేది లేదనైతే చెప్తూ ఉన్నారు. లేటెస్ట్ అప్‌డేట్ న్యూస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్‌డేట్స్ ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.